ఫ్రెండ్స్ 'వార్ 2' అలాగే మనకి 'కూలీ' మూవీ వైజాగ్‌లో పరిస్థితి ఏంటి? అసలు టోటల్‌గా డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సినిమాని ఎంత పెట్టి కొన్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ముందుగా అయితే బుకింగ్ అయితే ఓపెన్ అయిపోయి మీ అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్ ముందుగా మాట్లాడుకున్నట్లయితే మనకి వైజాగ్‌లోని 75 హాల్‌లు అయితే ఉన్నాయండి. ఓకేనా? వైజాగ్‌లోని 75 హాల్‌లు అయితే ఉన్నాయి. ఇంకా బుక్ మై షోలోని టికెట్ 1 అవర్‌కి ఎంత సేల్ అవుతుందంటే మనకి 'కూలీ' 34,056 అయితే లాస్ట్ 1 అవర్‌లోనైతే టికెట్ సేల్ అయితే ఉందండి. అదే మనకి 'వార్ 2' ఎన్ని సేల్ అవుతున్నాయంటే మనకి 24,008 అయితే సేల్ అవుతుందండి. మనకి టికెట్స్ అనేది 1 అవర్‌కి. ఫ్రెండ్స్ ఇంకా ప్రీమియర్ షో చూసుకున్నట్లయితే 'వార్ 2' కండి 5:00 అయితే స్టార్ట్ అయిందనమాట. ప్రీమియర్ షోకి టికెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి రూ. 500 అయితే టికెట్ ప్రైస్ అయితే పెట్టాడనమాట. అలాగే మనకి 9:00కి, 10:00కి, 1:00, 3 గంటలకి అలాగే మీరు చూసుకున్నట్లయితే 220 ప్రైస్ అయితే ఉంది 'వార్ 2'కి వైజాగ్‌లోనండి. అలాగే మనకి 'కూలీ' మూవీ చూసుకున్నట్లయితే మనకి 5:30కి రూ. 220 టికెట్ అయితే పెట్టాడండి. ఓకేనా? అలాగే మనకి 12 గంటలకు షో చూసుకున్నా, 3 గంటలకు షో చూసుకున్నా, 6 గంటలకు షో చూసుకున్నా, 9:00 షో చూసుకున్నా సరే రూ. 220 అయితే టికెట్ అయితే ఉందనమాట. మనకి 'కూలీ' మూవీకి. 2 సినిమాలు మనకి తెలుగు సినిమాలు అయితే కావండి. 'కూలీ' మూవీ వచ్చేసరికి తమిళ సినిమా నుంచి అయితే డబ్బై అయితే వచ్చింది తెలుగుకి. అలాగే మనకి 'వార్ 2' మూవీ మీరు చూసుకున్నట్లయితే హిందీ నుంచి డబ్బై అయితే తెలుగుకి అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ 'వార్ 1' మూవీ మీకు 2019లోనైతే 'రితిక్ రోషన్' గారు తీసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారండి. ఓకేనా? దాని సీక్వెల్ తీసుకొని మనకి 'ఎన్టీఆర్' గారిని యాడ్ చేసి 'రితిక్ రోషన్' గారిని యాడ్ చేసి మనకి 'వార్ 2' మూవీ అయితే రేపు 15 అయితే రిలీజ్ అయితే అవుతుందనమాట. ఫ్రెండ్స్ ముందుగా మనం 'కూలీ' మూవీ క్యాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అందరికీ తెలిసిందే 'రజనీకాంత్' గారున్నారు, తర్వాత 'నాగార్జున' గారున్నారు, 'శోభిన్' గారున్నారు, 'శృతి హాసన్' గారున్నారు, అలాగే మనకి 'ఉపేంద్ర' గారున్నారు, నార్త్ నుంచి 'అమీర్ ఖాన్' గారున్నారు, అలాగే మనకి 'కన్నా రవి' గారున్నారు. చాలా మంది క్యాస్ట్‌ని అయితే తీసుకొస్తున్నారు మన 'లోకేష్ కనకరాజు' గారు. మరి 'లోకేష్ కనకరాజు' గారు ఇంతమంది ఆర్టిస్ట్‌లని కలిపి ఈ 'కూలీ' మూవీ అయితే తీయడం అయితే జరుగుతుందనమాట. దీని మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్ల టికెట్ సేల్ అనేది వైజాగ్‌లోనండి. టోటల్‌గా చూసుకున్నట్లయితే టికెట్ సేల్ అయితే బాగానే ఉంది. వైజాగ్‌లో చూసుకున్నట్లయితే బుక్ మై షోలో గనక పైన లొకేషన్ ఉంటది కదండీ! లొకేషన్ నేను పెట్టాను మొత్తం అంతా చెప్తున్నాననమాట. వైజాగ్‌లోనైతే పరిస్థితి ఇదండి. ఫ్రెండ్స్ ఇంకా 'లోకేష్ కనకరాజు' గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 'లోకేష్ కనకరాజు' టోటల్‌గా 5 సినిమాలైతే తీశాడండి. 5 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ మూవీ మనకి 'అవేల్' బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. సెకండ్ మూవీ మనకి 'నగరం' బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. అలాగే మనకి థర్డ్ మూవీ మనం చూసుకున్నట్లయితే 'ఖైదీ' థర్డ్ మూవీ మీరు చూసుకున్నట్లయితే 'ఖైదీ' బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫోర్త్ మూవీ మీరు చూసుకున్నట్లయితే 'మాస్టర్' సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా ఐదో మూవీ మీరు చూసుకున్నట్లయితే 'లియో' బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. అలాగే మనకి 6 మూవీస్ అండి. 6 మూవీస్ అయితే తీశాడనమాట మనోడు. 6 మూవీస్‌లోనే మనకి 'విక్రమ్' అది కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మూవీ మనకి 'కూలీ' ఎంతమందిని హ్యాండిల్ చేశాడు 'లోకేష్ కనకరాజు' అంటే రేపు కరెక్ట్‌గా 5 గంటలకైతే వైజాగ్‌లోనైతే షో అయితే పడుతుందనమాట. అప్పుడు చూసి నేనైతే ఫుల్ రివ్యూ అయితే చెప్తానండి. చెమటలు కారిపోతున్నాయి చూసారు కదా! చెమటలొచ్చేస్తున్నాయి. ఫ్యాన్ యేసుకుంటే సౌండ్ వస్తుందన్న ఫ్యాన్ యేసుకోలేదు. ఏసీ యేసుకుందామంటే పవర్ కట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇంకా 'కూలీకి' మ్యూజిక్ డైరెక్టర్ మీరు చూసుకున్నట్లయితే అనిరుద్ గారు. అనిరుద్ మీ అందరికీ తెలిసిందే. 'దేవరా' కూడా అతనే మ్యూజిక్ అయితే ఇచ్చారు. బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. ఇప్పుడు 'కూలీకి' అయితే ఇస్తున్నారు. చాలా సినిమాలకి ఇచ్చారు. మ్యూజిక్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా అయితే ఉంటది అనిరుద్ గారిది. మీ అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్ ఇంకా 'కూలీ' మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 45,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందండి. దాంట్లో మనకి నైజాం చూసుకున్నట్లయితే 16,00,00,000, టిటిడి చూసుకున్నట్లయితే 10,00,00,000, అలాగే మనకి ఆంధ్ర చూసుకున్నట్లయితే 19,00,00,000. అలాగే మనకి టోటల్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్సే 45,00,00,000 అయితే చేసిందండి. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 'కూలీ'. ఇంకా తమిళనాడులో మీరు చూసుకున్నట్లయితే 120,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందండి తమిళనాడులో 'కూలీ' మూవీ. అలాగే మనకి కర్ణాటకలో మరి చూసుకున్నట్లయితే 30,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందండి. కేరళ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్‌గా మీరు చూసుకున్నట్లయితే 25,00,00,000 అయితే ప్రీ రిలీజ్ బిజినెస్సే మనకి 'కూలీ' అయితే చేసిందండి. ఫ్రెండ్స్ ఇంకా ఓవర్‌సీస్ బిజినెస్ మీరు చూసుకున్నట్లయితే 'కూలీ' 85,00,00,000 టోటల్‌గా మనకి ఓవర్‌సీస్ బిజినెస్సే మనకి 'కూలీ' అయితే జరిగిందండి. ఇప్పుడు మనకి 'కూలీ' ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. చెమటలు కారిపోతున్నాయి. ఏసీకే పవర్ లేదు. ఇదంతా ఇన్వర్టర్‌తో నడుస్తుందనమాట. 325,00,00,000 కలెక్ట్ చేసిందనుకోండి. ఏది 'కూలీ' హిట్. ఓకేనా? ఫ్రెండ్స్ అలాగే మనకి 'వార్ 2'కి వద్దామండి. 'వార్ 2' మీరు చూసుకున్నట్లయితే 'ఎన్టీఆర్' గారు, 'రితిక్ రోషన్' గారు. ఇంకా డైరెక్టర్ పేరు మీరు చూసుకున్నట్లయితే 'అయ్యన్ ముఖర్జీ' గారు. ఫ్రెండ్స్ ఇతనివి టోటల్‌గా 5 సినిమాలు ఉన్నాయండి. 5 సినిమాల్లో మనకి 3 సినిమాలు మాత్రమే హిట్. ఓకేనా? ఇంకొక 2 సినిమాలు ఫ్లాప్ అండి. ఓకేనా?
కొత్త డైరెక్టర్ అని అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే హిందీలో, బాలీవుడ్‌లో, తెలుగులోనే మరి ఎన్టీఆర్ గారిని ఎలా టాకిల్ చేశారో తెలీదు. కొన్ని ట్రైలర్స్ అయితే మనకి 'కూలీ' మూవీ కన్నా మనకి 'వార్ 2' మూవీ ట్రైలర్స్ మాత్రం అద్భుతంగా అయితే ఉందండి. ఇంకా 'వార్ 2' మూవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 90.5 కోట్లయితే కలెక్ట్ చేసిందండి. అది కూడా మన ఎన్టీఆర్ గారి ప్రభావం. ఓన్లీ మనకి నైజాంలో చూసుకున్నట్లయితే 30.5 కోట్లకైతే కొనుగోలు చేశారండి ఈ ఫిల్ము. ఇంకా ఆంధ్రాలో చూసుకున్నట్లయితే 36 కోట్లు పెట్టి సినిమానైతే కొనుగోలైతే చేశారండి. ఇంకా సీడెట్‌లో చూసుకున్నట్లయితే 18 కోట్లు పెట్టి ఈ సినిమానైతే కొనుగోలైతే చేశారనమాట. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 90.5 కోట్లయిందండి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే 92 కోట్లు పైగా వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అవుద్దండి. ఇంకా గ్రాస్ చూసుకున్నట్లయితే 150 కోట్లు పైగా గ్రాస్ వస్తేనే ఈ సినిమా హిట్ అయినట్టండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి వస్తేనే హిట్ అయినట్టనమాట. ఫ్రెండ్స్ ఇంకా బాలీవుడ్‌లో మీరు చూసుకున్నట్లయితే 175 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందండి ఈ 'వార్ 2'. ఇంకా కర్ణాటక టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు చూసుకున్నట్లయితే 18.5 కోట్లు అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందండి. ఇంకా ఓవర్‌సీస్‌లో మీరు చూసుకున్నట్లయితే 56 కోట్లండి. చూసారు కదండీ! 'కూలీ' మూవీ అయితే 86 కోట్లయితే మనకి ఓవర్‌సీస్‌లో కలెక్ట్ చేస్తే, ఇంకా 'వార్ 2' ఓవర్‌సీస్‌లో మనకి 56 కోట్లయితే మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసిందండి 'వార్ 2' మూవీ. ఫ్రెండ్స్ ఇంకా 'వార్ 2' మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే మనకి 340 కోట్లయితే మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగిందండి 'వార్ 2' మూవీ. ఇది హిట్ టాక్ రావాలంటే 370 కోట్లయితే కలెక్ట్ చేయాలండి. లేదా 360 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీ అయితే హిట్ టాక్‌తో రన్ అవుతుందన్నమాట. అంటే గ్రాస్ వచ్చేసరికి సుమారుగా 600 కోట్లు కలెక్ట్ చేయాలండి ఈ మూవీ. అదే బంపర్ హిట్, సూపర్ హిట్ అవ్వాలనుకుంటే నెట్ ఎంత కలెక్ట్ చేయాలంటే మనకి 600, 650 కోట్లయితే కలెక్ట్ చేయాలి. ఇంకా గ్రాస్ వచ్చేసరికి మనకి ఇంకా 1000 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. అది ఏంటి బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అయితే మూవీ. ఫ్రెండ్స్ ఈ 2 సినిమాలు మీరు చూసుకున్నట్లయితే చాలా భారీ బడ్జెట్ మూవీస్ అనమాట. రేపు ఇంకా కొన్ని గంటలు మాత్రం ఉంది. మరి ఏమవుద్దో మనకు తెలీదు. మనకి రేపటికల్లా ఫస్ట్ ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటనేది మీకైతే రివ్యూ అయితే ఇస్తానన్నమాట. ఫ్రెండ్స్ ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను. కంప్లీట్‌గా చూసారని అయితే అనుకుంటున్నాను. కంప్లీట్‌గా చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే చాలా తక్కువగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే గైస్. టేక్ కేర్. బై బై. గుడ్ నైట్.